చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా చుక్కవాన నేల దిగి కిందకి రావట్లేదు. రైతన్నలు వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తూ పడిగాపులు కాస్తున్నారు. సూపర్ ఎల్నినో ముప్పు ముదురుతున్న వేళ తీవ్ర వర్షాభావ పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. చెరువులు జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోతుంది. కరువు ఊరూరా తాండవిస్తోంది. సంక్షోభ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సూపర్ ఎల్నినో ముప్పు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమైన తీవ్ర అనావృష్టి పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోటు వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి ప్రతికూల పరిస్థితులు రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటింజెన్సీ పంటల రూపకల్పన దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పటాన్చెరు ఇక్రిసాట్ లో ఎల్నినో ప్రతికూలతలు, ఖరీఫ్ సీజన్ పంటల పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో అత్యవసర ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఎత్తిపోతల కింద ఆరుతడి పంటలు వేయాలని సూచించిన మంత్రి తుమ్మల రైతులు నష్టపోకుండా ముందస్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. 3 దశల అత్యవసర ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ముందు నుంచే మనం బోర్వెల్స్ కింద కూడా ప్యాడీ అయ్యొద్దు. సేమ్ టైం స్టాక్ వెరైటీస్ ఏం అవైలబిలిటీస్ మీరు అగ్రికల్చర్ ఏ జిల్లా ఏ మండలం అక్కడ ఏం పంటలు వేస్తే ఆ కొద్ది నీళ్లతోటి ఆగస్టులో కూడా వర్షం పడకపోతే ఏంటి, సెప్టెంబర్ లో కూడా పడకపోతే ఏంటి, అప్పుడు దాకా ఆ క్రాప్ ఎట్లా సస్టైన్ చేయాలి. సస్టైన్ చేయాలంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ రోజుకి ఆ రోజు ముందు పబ్లిక్ లో వెళ్ళాలి. మీరు కూడా దానికి తగ్గట్టుగా పవర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎల్నినో పొంచి ఉన్న ముప్పు, విపత్కర పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు వరి సాగుకు సెలవు ప్రకటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం బట్టి ఎల్నినో ప్రభావం ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కృష్ణా గోదావరి బేసిన్లో రిజర్వాయర్లో వాటర్ గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నది. భూగర్భ జలాలు అంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం గ్రౌండ్ వాటర్ నానాటికి తగ్గిపోతుంది. విద్యుత్ శాఖ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇటు రిజర్వాయర్లో నీళ్ళు లేనప్పుడు విద్యుత్ సరఫరా కూడా తగ్గిపోతుంది. కాబట్టి పవర్ కూడా ఇప్పుడున్నంత నిరంతర సరఫరా కూడా ఉండే అవకాశం లేదు. రైతాంగానికి వరి పంటకు కొంత సెలవు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. ఎల్నినో ప్రభావం వల్ల ప్రకటించి వేరే పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కూడా రైతాంగానికి మేము కోరుతున్నాం. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరి, పత్తి వైపు వెళ్లకుండా సజ్జ, జొన్న, రాగి, వరిగలు, కంది, పెసర, మినుము, వేరుశెనగ వంటి వాటితో పాటు ఆవాలతో పాటు టమాటో, సొర, వంగ, బీర, దోస, కాకర వంటి కూరగాయలు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పాము, తర్వాత జొన్న, మొక్కజొన్న, తర్వాత మిగతా రకాలు ముఖ్యంగా సులభకాల రకాలు వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. రైతు సోదరులందరూ ఈ సమావేశ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయవలసిందిగా, అలాగే మా ఏఈఓలు ఏఓల ద్వారా విస్తృత ప్రచారం ప్రతి గ్రామంలోనే ప్రతి విలేజ్లో ప్రతి రైతు వేదిక ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం చేయవలసిందిగా కోరుచున్నాము. హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున ఒక ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఏదైతే బెండ, బీర, అట్లాగే టమాటో కానివ్వండి, క్లస్టర్ బీన్ కానివ్వండి, సో ఈ పంటలను మనము రైతు సోదరులు కనుక వేసుకున్నట్టయితే మనం ఈ ఏదైతే వరి అని అనుకుంటున్నాం, వరి విస్తీర్ణం చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. తగ్గిపోతుంది కూడా ఈ సంవత్సరము. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం తగ్గడంతో వాటిపై ఆధారపడి పంటలు వేసుకోకూడదని అధికారులు సూచించారు. తీవ్ర వర్షాభావం నెలకొన్న దృష్ట్యా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కర్షకులను అప్రమత్తం చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు. రైతు నేస్తం కార్యక్రమంలో మొత్తం 1600 రైతు వేదికల ద్వారా ప్రతి వారం మంగళవారం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇవన్నిటినీ కూడా ఈరోజు చర్చించిన అంశాలను రైతులకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి సలహాలు సూచనలు చేయాలని నిర్ణయించడం జరిగింది. రైతులకు ఈ 3 రకాల యాక్షన్ ప్లాన్స్ సంబంధించినటువంటి విత్తనాలను మేము సిద్ధంగా రెడీ చేసుకున్నాము. విత్తనాల కొరత మాత్రం ఏ ప్రాబ్లం లేదు. ఏ జిల్లా నుంచి అయినా సరే వాళ్ళు విత్తనాలు అడిగినట్లయితే తప్పకుండా వారికి సరిపడా అందజేస్తాం.
ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సంక్షోభం నెలకొన్నందున ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.